హాయ్ అండి అందరికీ. జున్ను పాలు లేకుంటే జున్నునైతే ఈరోజు చేశాను. ఎంతో యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. జున్ను అనేది సూపర్గా ఉంటుంది. అయితే మనం జున్ను చేసుకోవడానికి ఈ జున్ను పౌడర్ ఉంటే సరిపోతుంది. కిరాణా షాపుల్లో దొరుకుతుందండి జున్ను పౌడర్. ఈ ప్యాకెట్ తెచ్చుకుంటే మనం ఎంతో టేస్టీగా జున్నుని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. నేను ఒక రెడ్ కలర్ పాల ప్యాకెట్టు, అలాగే కొద్దిగా బెల్లం, కొన్ని మిరియాలు, ఒక 5-6 ఏలకలు కూడా తీసుకున్నా. ఇప్పుడు గిన్నె తీసుకొని పాల ప్యాకెట్ కట్ చేసుకుని ఈ పాలని వేసుకుందాం. ఒక 1/2 లీటర్ పాలు ఉంటే మనకి జున్ను రెడీ అయిపోతుంది. పాలు వేసుకున్నాక బెల్లాన్ని వేసుకున్నాను. బెల్లం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగే వరకు మనం ఈ పాలులోన కలుపుకోవాలి బాగా. బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు జున్ను ప్యాకెట్టు, అదే అండి జున్ను పౌడర్ ప్యాకెట్ ఉంది కదా, కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఈ పాలులోన. ఈ పౌడర్ వేసాక ఉండలు కట్టుకుంటా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకి ఈ పౌడర్ అనేది పాలలో మనకి బాగా కలిసిపోతుంది. ఇగోండి బాగా బెల్లం కూడా జున్ను పౌడర్ రెండు కూడా బాగా కరిగిపోయాయి ఉండలు కట్టుకుంటా. ఇప్పుడు ఇందులో మిరియాలు పౌడర్ వేసుకున్నా, అవి కొద్దిగా, తర్వాత ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇవి బాగా కలుపుకున్నాక మన దగ్గర ఇడ్లీ పెట్టుకునే కుక్కర్ ఉంటుంది కదా, అదైనా లేకుంటే మన దగ్గర మందంగా ఉన్న ఏ గిన్నె ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఈ తపాలలో వాటర్ కొద్దిగా వేసుకొని ఇందులో స్టాండ్ పెట్టేసా. మనం ఈ జున్ను పాలు పెట్టేసుకోవాలి కదా, అందుకే స్టాండ్ పెట్టేసుకొని దానిపైన మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా జున్ను పాలు, అవైతే నేను ఇందులో పెట్టేసాను వాటర్లో. దీనిపైన ఒక చిన్న పేటు మూత పెట్టేసుకుందాం. వాటర్ అది వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకున్నాక ఇక ఈ తపాలాకి సరిపడా ఒక పేటును కూడా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ తపాలాకి సరిపడా పేటు కూడా నేను మూత పెట్టేసుకున్నా. ఇలా పెట్టుకున్నాక మనం ఒక 20 నిమిషాలైనా అలాగా స్టవ్ని మీడియం సైజులో పెట్టి అలా ఉంచుకోవాలి. ఈ జున్ను అనేది అప్పుడు మనకి తయారవుతుంది. నేను 20 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూసా. ఇగోండి ఆల్మోస్ట్ జున్ను అనేది రెడీ అయిపోయింది. రెడీ అయింది లేదని ఇలా స్పూన్తో అంటే మనకు తెలిసిపోతుంది. జున్ను అంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కదా. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తా. స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే నేను వేడిగా ఉంటుంది కదా, ఇలా పటకరతోనే అంతనని మనం తీసుకోవాలి, లేకపోతే చేయి కాలుతుంది. నేను తీసుకున్న ఒక 5 నిమిషాలు ఇలా ఉంచాక ఒక స్పూన్తో చుట్టి ఇలా అంటే మనకి ఈజీగా ఈ జున్ను అనేది వచ్చేస్తుంది. లేదంటే మన ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టినా మనకి ఇంకా బాగా వస్తుంది జున్ను అనేది. కానీ నేను వెంటనే తీసి ఇలా ప్లేట్లో వేస్తా. చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి జున్నుని. అంతే, చూసారా ఎంత యమ్మీగా ఉంది జున్ను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే అండి నా వీడియోని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.